వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జమ్మూ కాశ్మీర్ లో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రేరేపితంతో భారతదేశంలోకి ప్రవేశించి అమాయకులైనటువంటి పర్యాటకులని మతం పేరుతోటి వేరువేరు చేసి కావాలని చెప్పి భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర అది. ఈ యొక్క కుట్రని భారత ప్రభుత్వం అంత తేలిక తీసుకోవద్దు. 75 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మన యొక్క ఆర్మీ కానీ, మన నేవీ కానీ, మన యొక్క ఎయిర్ ఫోర్స్ కానీ, మన యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అనేక మంది అమాయక ప్రజలు కానీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ మూర్ఖత్వానికి. ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లింలు ఎంతో ఐకమత్యంగా వాళ్ళు ఏడిస్తే మేము ఏడుస్తున్నాం, వాళ్ళు నవ్వితే మేము అవుతున్నాం. వాళ్ళ పండక్కి మేము వెళ్ళి వాళ్ళ పండక్కి అతిథులు అవుతున్నాం. మా ఇంట్లో పెళ్ళి అయితే మాకు మేనమాలు వాళ్ళు అవుతున్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే మేము వాళ్ళకి మేనమాలు అవుతా ఉన్నాం. వాళ్ళ ఇంట్లో చావొస్తే మేము పాడేమొస్తున్నాం, మా ఇంట్లో చచ్చిపోతే వాళ్ళు పాడేమొస్తా ఉన్నారు. ఇట్లా ఒకే కుటుంబంలాగా భారతదేశంలో బతికి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఎందుకు పనికి రాకుండా ఒక ఉగ్రవాదం ఉత్పత్తి చేసేటువంటి, ఒక ప్రపంచానికి ఉగ్రవాదం ఉత్పత్తి చేసేటువంటి కేంద్రంగా పాకిస్తాన్ మారిపోయింది. వాళ్ళకి వేరే ఏమి ఇంకా పని లేదు. కేవలం అన్ని దేశాల మీద కానీ, అమెరికా మీద కానీ, మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్నిటి మీద కూడా ఉగ్రవాదం ఉత్పత్తి చేసి అక్కడ టెర్రరిజాన్ని చేసి డబ్బులు సంపాదించిన పాకిస్తాన్ పని అయిపోయింది. కాబట్టి పాకిస్తాన్ని ఏదో ఇక వచ్చిన ఉగ్రవాదాన్ని నలుగురిని ముగ్గురిని మట్టి పెడతాము అనేటువంటి ఆలోచన కాకుండా ఉగ్ర మూలాలు ఎక్కడైతే ఉన్నాయో, ఉగ్రవాదులు ఎక్కడైతే పుడుతున్నారో ఆ యొక్క పుట్టుకనే కొట్టాలి తప్ప ఇక దీన్ని కొట్టకూడదని చెప్పి ఈ యొక్క నిరసన వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి కాశ్మీర్ లో దాడి అందరము కూడా ఖండించాల్సినటువంటి తరుణం ఇది. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి ప్రతి బిడ్డ స్పందించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ దేశంలో ముస్లింలు, హిందువులు అందరం కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఉంటుంటే మన ఐక్యతను దెబ్బతీసే విధంగా మతము పేరు అడిగి వాళ్ళు ఆ మతానికే చెందిన వాళ్ళ కాదా అని ధృవీకరించుకున్న తర్వాత హింసాకాండ చేసినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల పైన ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆషామాషిగా తీసుకోకుండా ఇక్కడ అసూలు బాసినటువంటి 26 మంది ప్రాణాలు తీయాలి అని భారతావరిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ అడుగుతున్నారు. అడిగినటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం బదులు ఇవ్వాలి. త్వరలోనే ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా ప్రాణాలు తీయమని చెప్పదు, కానీ మానవత్వం కావాలా. ఆ మానవత్వాన్ని మట్టి కల్పించినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులను, పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులను, ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వేయాలి. మళ్ళీ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.